హాయ్ గైస్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి మూవీ మిస్టర్ బచ్చన్. అండ్ ఈ మూవీ అయితే మన స్టారింగ్ బై వచ్చేసి రవితేజ గారు అండ్ డైరెక్టర్ వచ్చేసి మనకి అందరికీ తెలిసింది హరీష్ శంకర్ గారు. అండ్ హరీష్ శంకర్ గారు మూవీస్ అంటే ఒక టాప్ నాచ్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఇంక్లూడింగ్ ది గబ్బర్ సింగ్లో మూవీ ఏ మ్యాటర్ లేకపోయినా అందులో ఇచ్చిన ఎలివేషన్ సీన్లు అలాంటివి భయ్యా. అండ్ ఆ మూవీ కన్నా ఇంకా దారుణంగా తీస్తాడని నేనైతే వెళ్ళాను. ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాను భయ్య, రెట్లరీ డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఈ మూవీ గురించి ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎందుకంటే మన హరిశంకర్ గారు తీశారంటే చాలా బాగుంటుందని. అండ్ ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఒక డబ్బడ్ మూవీ అనేసి, ఒక రైడ్ మూవీ అనేసి అని దాని నుంచి తీశారనేసి. ఆ రైడ్ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి 130, ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి 240 మినిట్స్ అనుకుంటా. అందుకే పోయింది భయ్య, అక్కడే సగం ఎగిరిపోయింది. ఎందుకు బ్రో అలాగంటావంటే, మూవీ ఒక గంటన్నరలో అవగొడేసిన మూవీ 2 గంటలన్నర వరకు సాగదీశారంటే ఇంకా అక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ అంతా లవ్ స్టోరీతో వెళ్తుంది భయ్య, అది ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకురా బాబు మాకు ఈ టైప్లో లవ్ స్టోరీ ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది, ఆ కామెడీ కూడా వరస్ట్ కామెడీ అని చెప్పచ్చు భయ్య. ఇప్పటివరకు మనం అలాంటి కామెడీ ఎక్కడ చూడలేదు, ఎందుకంటే ఇరికిచ్చి ఏదో పెట్టాలని పెట్టారు తప్ప అసలు ఏం బాగోలేదు. రవితేజ గారు కూడా కామెడీ చేశారు కానీ ఎక్కడ పేర్లేదు భయ్య, నిజం చెప్పేస్తున్నాను. రవితేజ గారు కూడా అంతకేం పేర్లేదు. అండ్ మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటాయి, అది ఎందుకు పెట్టాడో ఆడికి తెలియదు, ఎందుకు వస్తే మనకే తెలియదు, ఎందుకు చూస్తున్నామో కూడా మనకే తెలియదు భయ్య. అంత వరస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతనా. రెగ్యులర్లీ అండ్ ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందో బాబు పోనీ అక్కడే ఏదో పేలుస్తాడు అనుకుంటే అక్కడ కూడా ఏం ఉండదు భయ్య. ఈ సినిమా అంతా ఒక కామెడీ తేలుతున్నప్పుడు అప్పుడు మనకి సినిమాలో అయితే చూపిస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి. అండ్ సెకండ్ టాప్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి ఉంటుంది. అండ్ జగపతి బాబు యాక్టింగ్ అయితే ఈ సినిమాలో ఇది వెరీ వర్స్ట్ అని చెప్పచ్చు భయ్య. అదేంటి భయ్య ఏదో చెప్పినట్టు చెప్పావు వరస్ట్ అని చెప్పావు అంటే, ఎందుకు అనుకున్నావు ఒక విలన్ క్యారెక్టర్ అనేది బేసిక్లీ ప్రతి ఒక్క సినిమాలో హైలైట్ అయితే అవ్వాలి. అండ్ ఈ మూవీలో అయితే విలన్ క్యారెక్టర్ అయితే బేసిక్లీ కొంచెం డల్ అయిపోయింది భయ్య, నాకు అలా అనిపించేసింది. అండ్ నన్ను అడిగితే పెద్ద స్టార్ కాస్టింగ్ అయితే ఇందులో యూజ్ చేశారు హరిశంకర్ గారు, అందుకే మేబీ పోయి ఉండొచ్చు. ఎందుకంటే సినిమా అనేది ఒక చిన్న హీరోని పెట్టి తీసుంటే చాలా బ్లాక్ బస్టర్ కొడుతుంది భయ్య. ఎందుకంటే మన రవితేజ గారి ఫ్యాన్ బేస్ అలాంటిది. రవితేజ గారి డైలాగ్స్ లేకపోతే బాగోదు, ఒక యాక్షన్ సీన్స్ లేకపోతే బాగోదు, సీరియస్ లుక్ లేకపోతే బాగోదు, అలాంటివి ఏటి మూవీలో మనకు కనబడలేదు భయ్య. ఎక్కడ సీరియస్ లుక్ ఉండదు. సెకండ్ టాప్ నుంచి సీరియస్ లుక్ ఉన్న మధ్య మధ్యలో అనవసరమైన కామెడీ అంతా ట్రాక్ చేశారు, ఇంకా వరస్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి కొన్ని సీన్స్ బాగా చూపిస్తారు భయ్య సెకండ్ టాప్లో. మనకి రెగ్యులర్గా కొన్ని సీన్స్ చూసిన తర్వాత డిఎం ఎలా కూడా ఉంటుంది అనిపించింది. బట్ ఈ సినిమా ఒక గంటన్నరలో తేలుస్తుంటే ఇది లిటరల్లీ గూస్ బంప్స్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న హీరోకి పడి ఉంటే ఒక గంటన్నర అవగొడేసి ఉంటే అది ఒక ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే చాలా బ్లాక్ బస్టర్ కొడుతుంది భయ్య. ఇలాంటి మూవీ మన రవితేజ గారు సెట్ అవ్వదు, ఇంక ఏ హీరో కూడా అంతకు సెట్ అవ్వదు. చిన్న హీరోలకి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ మనకి చాలా ల్యాగ్ అయితే తీస్తారు సెకండ్ టాప్ కూడా. ఇంకా క్లైమాక్స్ ఎప్పుడు అయిపోద్దురా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఓవరాల్ మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక్కటే భయ్య తల పట్టించుకొని బయటికి వెళ్ళిపోతాం. రవితేజ గారి నుంచి మీరు ఎలాంటి సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మేబీ. హరీష్ శంకర్ గారి నుంచి కూడా ఇంక్లూడింగ్ హరీష్ శంకర్ గారు ఒక డబ్బింగ్ మూవీ తీశారంటే ఈజ్ వెరీ గుడ్లీ అండ్ క్లియర్గా వెళ్తుందని అందరు ఐడియా ఉంటుంది కాబట్టి వెళ్తారు. అండ్ అది కూడా నేను హరిశంకర్ గారి గురించే వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హరిశంకర్ కూడా గాలి తుస్సుమని తీస్తారు భయ్య. అండ్ గద్దలకొండ గణేష్ మీరు అందరూ చూసి ఉంటారు, అది రెగ్యులర్ అని అందరికీ తెలుసు రీమేక్. ఆ రీమేక్ అనేది కూడా చాలా బాగా తీశారు. అండ్ ఆ టైప్ కన్నా ఇంకా బాగా తీస్తారని వెళ్ళాం. బట్ ఇక్కడ ఏంటైందంటే మొత్తం అంతా స్క్రీన్ చూసిన తర్వాత తెరగడిపోయింది అనమాట. అండ్ థియేటర్లో రవితేజ గారు ఫ్యాన్స్ అయితే డబ్బులు పట్టుకొని వచ్చేసారు భయ్య. ఈ సినిమా అవగానే ఇంకా డబ్బులు కూడా పట్టుకొని అలాగే నీట్గా వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఓవరాల్గా ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ ఒక 5కి ఒక 2 ఇస్తున్నాం భయ్య.